ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి బిర్యానీ తయారు చేసుకోండి. ఏంట్రా అలా చెప్తున్నారు, ఉత్తి బిర్యానీ కదా అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇది ఉత్తి బిర్యానీ కాదు, ఇది వచ్చేసి ఎగ్ ఆమ్లెట్తో చేసి బిర్యానీ. వింతగా ఉంది కదా. రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది క్యారెట్. చిన్నగా కట్ చేయాలి. ఒక క్యారెట్, 2 టమాటోస్ అండ్ 2 ఆనియన్స్ ఇలా చిన్న సైజులో కోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 చిల్లీస్, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి హోమ్మేడ్ బిర్యానీ మసాలా. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం ఇది ఎలా తయారు చేయాలో. హోమ్మేడ్ బిర్యానీ మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఫుల్గా. అండ్ ఆచి చికెన్ మసాలా తీసుకొని చాలా టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మేము వచ్చేసి 1 కప్ రైస్ అనేది తీసుకున్నాం, బాస్మతి రైస్. మీ క్వాంటిటీ బట్టి మీరు రైస్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్ అయితే తీసుకున్నాను. ఓకే, ఆయిల్ మీకు సరిపడనంత తీసుకోండి. నేనైతే గుడ్లు క్వాంటిటీ సరిపోయినట్టు తీసుకున్న 2 ఎగ్స్ అనేది తీసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ కారం అనేది మనం తీసుకోవాలి. ఇది గుంటూరు మిర్చి కారం. అండ్ సోయా సాస్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది మనం వేయాలి. ఆయిల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ పోసుకోవాలి. అంతగా మీకు సరిపోతుంది, మీరు ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కుక్కర్ అనేది వీటెక్కిన తర్వాత మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, క్యారెట్, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. గంట సేపు మీరు బిర్యానీ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే చాలామందికి అంత టైం పడుతుంది. మనకి చిటికలో అయిపోయి బిర్యానీ. కుక్కర్లో అయితే మనకి చిటికలో అయిపోద్ది. అదే బాండీస్లో అయితే గంట అలా పడుతుంది. ఇది చాలా సింపుల్ వే. ఓకే, ఇప్పుడు మనం 1 మినిట్ అనేది మగ్గించుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి వేసుకోవాలి, బీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం. ఎక్కువగా ఎగ్స్ అనేవి స్పోర్ట్తో బీట్ చేసుకుంటాం, టేస్ట్ అనేది బాగుంది. అండ్ బాగా బీట్ కూడా అవుద్ది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎంతో కొంత లైట్గా బిర్యానీలో ఉంటుంది కాబట్టి. మనం దీంట్లో ఇంకేం వేసుకోకూడదు, ఓన్లీ సాల్ట్. ఎందుకంటే దీన్ని బిర్యానీ వేసేస్తాం కాబట్టి. లైట్గా కారం అంతే, మళ్ళీ బిర్యానీలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు బాగా బీట్ చేస్తుంది. మీరు బీట్ చేసి ఫాస్ట్గా బీట్ చేసేటప్పుడు మనకి అలా నొగల కింద నిలుస్తుంది. అలా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత తీసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది మనం పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకుందాం. పెనం వేడవ్వాలి, ఇలా బీట్ చేసుకుందాం. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం హోమ్మేడ్ మసాలా అని చెప్పింది కదా, అది వేసేద్దాం. కారం ఇప్పుడు వేసుకుందాం. మీకు రుచికి సరిపడంత వేసుకోండి కారం. సోయా సాస్ వేసుకుందాం. ఇప్పుడు లైట్గా, ఎంతో కాదు, అదే ఫ్లేవర్ కోసం మేము 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా వేద్దాం. ఈ ఆచి చికెన్ మసాలా వల్ల చాలా ఫ్లేవర్నెస్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. కప్ రైస్కి 2 కప్స్ వాటర్. మనం తీసుకున్న రైస్ కప్పు తీసుకోవాలి. రైస్ అనేది మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుని దాంట్లోనే వాటర్ మెజర్మెంట్ చూసుకోవాలి. 2 కప్స్. ఈ 2nd కప్. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం ఇలా ఉంచేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కళ్ళుప్పు మీకు టేస్ట్ తగ్గట్టు. ఇందాక బీట్ చేసుకునే ఎగ్ మిశ్రమం అనేది మనం దీంట్లో వేసేద్దాం.
ఇలా పలుచగా అనేది మనం ఇప్పుడే మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత అటు ఇటు 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ని బ్యాక్ సైడ్ తిప్పుకున్నాం. బ్యాక్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు రోల్ చేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఈ రోల్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ని ఇలా కట్ చేయాలి. ఇలా మనం కట్ చేసుకోవాలి. ఈ బిర్యానీ వాటర్ అనేవి పొంగొస్తాకి సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇలా బాయిల్ వచ్చింది. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మీకు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మీరు రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే మీకు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మేము కళ్ళుప్పు అనేది వాడుతున్నాం. ఇలాగ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా రైస్ వేసుకున్న తర్వాత ఇలాగా వస్తుంది బబుల్స్. మనం ఈ బిర్యానీలో వేసేటప్పుడు మనకి పీసెస్ అనేవి చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలా బాల్గా మనం కట్ చేసుకుందాం. ఇలాగా మనం దీనిపైన ఇలాగా వేసేయాలి. కట్ అయిపోద్ది. అందుకని ఇలాగో మనం చీరకలు కింద కట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇలాగా మీరు వాటర్లో అయితే నీ స్మెల్ వచ్చేస్తుంది అనుకుంటారు, కాకపోతే రాదు. ఎందుకంటే లైట్గా బాయిల్ అయింది కాబట్టి రైసు అలా పైన వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత మూత అనేది పెట్టేసుకుందాం. మనకి ఇంకా బిర్యానీలో వాటర్ పడితే కనుక మీరు వేసుకోవచ్చు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 1 విజిల్ రానివ్వాలి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత మనం పక్కన అనేది పెట్టేవాలి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం వెంటనే అనేది కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయకూడదు. 5 మినిట్స్ పోయిన తర్వాత అప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత తీస్తే మీకు సేఫ్టీగా ఉంటారు. ఓకేనా? మూత తీసుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. సారీ, మీరేమనుకోకండి, మీకైతే స్మెల్ అనేది ఇక్కడికి దాకా రాదు. వావ్, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. కూడా తయారు చేసాం మేము. బిర్యానీలోకి గుత్తొంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ గుత్తొంకాయ కూర మేము నెక్స్ట్ వీడియో తయారు చేసి పెడతాం. ఓకే, అంతే. ఎంతో టేస్టీ అని ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ రెడీ. అండ్ గుత్తొంకాయ కూర కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను కదా. ఓకే, ఇప్పుడు టేస్టింగ్ టైం. అండ్ గుత్తొంకాయ కూర అండ్ ఆమ్లెట్ కూడా పెట్టుకుని టేస్ట్ చేస్తే సూపర్. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.